నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. మనందరికీ కూడా చాలా మందిలో ఏంటి అంటే డాక్టర్ అవ్వాలని ఒక కళ, ఒక కోరిక కూడా ఉంటుంది. అయితే ఎంబీబీఎస్ చేయడం అనేది చాలా కష్టమని అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎంబీబీఎస్లో సీట్ రావట్లేదని, అలాగే బి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటుంది, చాలా కాంపిటేటివ్ అనేది ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. సో మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అబ్రాడ్ ఎంబీబీఎస్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మోహన్ చంద్ర, మెడ్ విదేశ్ ఎడ్యుకేర్ అబ్రాడ్ కన్సల్టెన్సీ నుంచి. ఈ కన్సల్టెన్సీ నుంచి వీరు లాస్ట్ 12 years నుంచి కూడా అబ్రాడ్ స్టూడెంట్స్ని పంపిస్తున్నారనమాట ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కోసం. అండ్ వీరు వైస్ డీన్ ఆఫ్ రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ఫ్రమ్ కిర్గిస్తాన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అండ్ మనకు వచ్చేసి ఈ కన్సల్టెన్సీ హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, అలాగే వైజాగ్లో కూడా అవైలబుల్లో ఉంది. సో ఒకసారి డాక్టర్ మోహన్ చంద్ర గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ కిర్గిస్తాన్లో యూనివర్సిటీలో మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్. ఓకే, నైస్ సార్. సో సార్, ఇంట్రో చూసాం కదా మనము. సో ఎంబీబీఎస్ చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. మన ఇండియాలో నీట్లో సీట్ రాకపోవడం, అండ్ బి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉండడం, కాంపిటేటివ్ ఉండడం అనేది చాలామంది ఆల్మోస్ట్ ఫేస్ చేస్తూ ఉండేది. అయితే ఈ ఎంబీబీఎస్ పర్స్యూ చేయాలన్న స్టూడెంట్స్కి అబ్రాడ్లో మీ యూనివర్సిటీ ఏదైతే మెడ్ విదేశ్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో, సో మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? నమస్తే అండి ఫర్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ ఫర్ ద పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే నీట్ క్వాలిఫై అయ్యి ఇండియాలో క్వాలిఫై అయిన వాళ్ళ గురించి ఈ ప్రోగ్రామ్ కోసం మేము కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మా ప్రోగ్రామ్, మా కంపెనీ వచ్చేసినప్పటికీ మెడ్ విదేశ్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ పేలోనే ఉంటుంది అన్నమాట. విదేశాల్లో వైద్య విద్య, ఎడ్యుకేషన్ ప్లస్ కేర్. స్టూడెంట్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్ డిగ్రీ తీసుకునేంత వరకు మేము సపోర్ట్ చేస్తాము. మా యూనివర్సిటీలో నేను ఒక వైస్ డీన్గా ఉంటూ స్టూడెంట్స్కి రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనేది ఒక బిష్కేక్ క్యాపిటల్ సిటీలో ఉంది. ఇప్పుడు మా సంస్థ ద్వారా ఎంతోమంది తెలుగు విద్యార్థులు వెళ్ళి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ క్వాలిఫై, నీట్ పీజీ చేస్తున్న పిల్లలు కానీ, అట్ ద సేమ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఇక్కడ గెజెట్ ఆఫీసర్స్గా పనిచేస్తూ మంచి మంచి హాస్పిటల్స్లో యశోద, ఏఐజీ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. మా కన్సల్టెన్సీ గురించి చెప్పాలి అంటే అట్ లాస్ట్ ఫస్ట్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ నీట్ స్టూడెంట్స్. నీట్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. అది ఆల్ ఓవర్ ఇండియాగా 25 లక్షల మంది ఈ ఎగ్జామ్ని రాస్తున్నారు. ఈ 25 lakhs మెంబర్స్లో మనకున్న సీట్స్ వచ్చేసినప్పటికీ జస్ట్ 5%, జస్ట్ ఒక 55,000 సీట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కోటా, అన్ని కోటాస్ కలిపినప్పటికీ ఒక 55,000 స్టూడెంట్స్లో 55,000 to 60,000 సీట్స్ ఉంటాయి. దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్స్ కానీ అన్నీ చూసుకోగా స్టూడెంట్కి ఒక 5% సీట్సే ఉన్నాయి. ఇండియాలో క్యూబా అనే చిన్న దేశంలో ప్రతి 35 మందికి 2 డాక్టర్లు ఉన్నారు. కానీ ఇండియాలో ప్రతి 200 మందికి ఒక డాక్టరే ఉన్నాడు. ఇండియాకి చాలా డాక్టర్ స్కాసిటీ ఉంది. కంపేర్ టు ఎనీ ప్రొఫెషన్ డాక్టర్ అనేది ఒక మంచి ప్రొఫెషన్. ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉండాలి అనే ఒక స్లోగన్ మాది, మా కన్సల్టెన్సీ స్లోగన్. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఒక ఇంట్లో ఒక డాక్టర్ ఉండడం వల్ల ఏదైనా డిసీజెస్ వచ్చినా బయట హాస్పిటల్స్ కూడా ఎన్నో మోసాలు చేస్తున్నాం. రీసెంట్లీ కొన్ని ఇష్యూస్ అయినాయి, మనం చూస్తున్నాం టీవీలో కానీ మీడియాలో కానీ. కానీ ఇంట్లోనే ఒక డాక్టర్ ఉంటే మనం గైడ్ చేయడానికి ఒకరు ఉంటారు. గైడ్ చేయడానికి కానీ మా ఫాదర్కి ఇది అయింది, మా మదర్కి ఇది అయింది అని చెప్పడానికి ఒకరు ఉంటారు. అట్లాగా అయితే మా కన్సల్టెన్సీ ద్వారా నీట్లో 25 లక్షల మంది సీట్ వేస్తే 55,000 మందిలో 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఒక 50,000 మందికే ఇండియన్ గవర్నమెంట్ సీట్స్, ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్లో 150 సీట్స్ ఉంటాయి. ఆ 150 సీట్స్లో 150 సీట్స్ మనకు దాంట్లో మేనేజ్మెంట్ కోటా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ డివైడ్ చేస్తారు. ఏ కేటగిరీ ఫీ సీట్ వచ్చిన వాళ్ళకు ఉంటుంది. బి కేటగిరీ వచ్చినప్పటికీ సంవత్సరానికి 13 లక్షల ఫీజు ఉంది. 12.5 lakhs to 13 lakhs ఉంది ఓన్లీ ఫీజు. ఇది హాస్టల్, ఫుడ్, మళ్ళీ ల్యాబొరేటరీ ఛార్జెస్ ఇవన్నీ డిఫరెంట్ అనమాట. అలాగా 5 years వచ్చినప్పటికి 60 to 70 lakhs ఖర్చు అయింది బీ క్యాట్ సీట్. అట్ ద సేమ్ సి క్యాట్ వచ్చేసినప్పుడు మేనేజ్మెంట్ కోటా ఇయర్లీ వచ్చేసినప్పుడు 23.5 lakhs ఉంది. రీసెంట్లీ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో. సో 6 years 5.5 years వచ్చినప్పటికి అది కోటి నుంచి 1.5 అవుతుంది. ఇలాగా ఇంత కాస్ట్లీ సీట్స్ ఉన్నప్పుడు ఇండియాలో మధ్యతరగతి వాళ్ళు, ఒక పేరెంట్ ఇంట్లో ఒక బాబాయ్, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, 2-3 పిల్లలు ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్కి ₹1 కోటి ఖర్చు పెట్టాలి అంటే
ఎంతవరకు ఎఫర్ట్ చేయగలరు. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ కాంప్రమైజ్ అయిపోయి మేము ఎడ్యుకేషన్ చేయలేము, బయట చాలా కాస్ట్లీ ఉంది, సో ఇది యూనివర్సిటీలో సీట్స్ కొనలేక చిన్న కోర్సెస్ లైక్ బీఫార్మసీ, అగ్రికల్చర్ చిన్న కోర్సెస్ తీసుకొని కెఏ కోసం కాంప్రమైజ్ అవుతున్నారు. అలాంటి స్టూడెంట్స్కి పేరెంట్స్కి మేము గైడ్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్ని మేము అబ్రాడ్ పంపించి బీక్యాట్లో 1 year ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు 5.5 years ఫీజ్ ఇన్ అబ్రాడ్. మా యూనివర్సిటీలో ఇప్పుడు ఈ బీక్యాట్లో ఖర్చు పెట్టే 15 లక్షలు ఏదైతే మంత్లీ ఇయర్లీ ఫీజు ఉందో దాన్ని 5.5 years 11 ఇన్స్టాల్మెంట్స్లో, అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 1,70,000 రూపాయలు ఫీజుని సెమిస్టర్ వైజ్గా పేద విద్యార్థులే కానీ మధ్యతరగతి పేరెంట్స్ కానీ కట్టుకునేటట్టు 1.7 lakhs మనం డివైడ్ చేసి కట్టిస్తున్నాం అనమాట. 11 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునేటట్టు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేకుండా 5.5 years ఫీజు పే చేసుకొని 18 లక్షల కాలేజీ ఫీజుతో స్టూడెంట్ డిగ్రీ పట్టుకొని ఇండియా రాగలరు. అది మేడం. ఓకే, సో కంప్లీట్ కోర్స్ డ్యూరేషన్ 5.5 years ఏదైతే ఉంటుందో మన మెడ్ విదేశ్ ఎడ్యుకేట్ కన్సల్టెన్సీ వాళ్ళు 18 lakhsకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఏంటంటే మనకి 11 ఇన్స్టాల్మెంట్స్లో. ఓకే, ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి. 5.5 years వచ్చినప్పుడు 11 సెమిస్టర్స్ అయింది. స్టూడెంట్ సెమిస్టర్ వైజ్ కాలేజీలో ఫీజు కట్టుకునేటట్టు ఆప్షన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, నిజంగా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్లు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, కొంచెం అఫోర్డ్ చేయలేకపోయే వాళ్ళకి ఇవి నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. సో సార్, ఇప్పుడు మరి మనకి NMC 2021లో రిలీజ్ చేసిన గెజెట్ ప్రకారం మీ యూనివర్సిటీ ఆ రూల్స్ని ఎలా ఫాలో అవుతుంది? ఎస్ మేడం, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే బోర్డు ఉండేది. అది రీసెంట్లీ 2021 ఆఫ్టర్ కరోనా టైంలో మనకి అది ఎవాల్వ్ అయిపోయింది ఆ బాడీ. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఫామ్ అయిందన్నమాట. 1 nation 1 country అన్నట్టు మొత్తం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొన్ని రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అని పెట్టింది. ఇండియాలో ఇంతమంది స్టూడెంట్స్ సీట్స్ మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళి నిర్భయంతంగా వితౌట్ ఎనీ డౌట్ చదవండి, కానీ కొన్ని రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి అని ఒక గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ని ఒక గెజెట్ని రిలీజ్ చేసింది. November 18, 2021 NMC ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ఆ గెజెట్లో మనం చూసుకుంటే 4A1, 4A2, 4A3, 4A4 అండ్ 4B అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. 4A1లో ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అని ఇచ్చింది. ఇంకో 4ABలో ఏమి ఇచ్చిందంటే 54 months అంటే 4.5 years కోర్స్ ఉండాలని ఇచ్చింది. 4ACలో ఏమని ఇచ్చిందంటే 12 months 1 year ఇంటర్న్షిప్ సేమ్ లైక్ ఇండియా లాగా చేయాలని ఇచ్చింది. 4ADలో ఏం చెప్పిందంటే అక్కడ కంప్లీట్ చేసి వచ్చి సేమ్ సబ్జెక్ట్స్ మన దగ్గర అయితే ఇండియాలో చదువుతున్నారో సేమ్ సబ్జెక్ట్స్ అక్కడ చదివి ఆ రెగ్యులేషన్స్ పట్టుకొని ఉండాలి, అలాంటి ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఒక గేట్వే లాగా ఇచ్చింది అనమాట. ఒక అందరూ దాన్ని ఫాలో అవ్వాలి అన్నట్టు ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీ కానీ వ్యాలిడ్ కంట్రీ అండ్ వ్యాలిడ్ యూనివర్సిటీ, ఈ రెగ్యులేషన్స్ ఉన్న యూనివర్సిటీదే ఈ రెగ్యులేషన్స్ ఉన్న యూనివర్సిటీలో కంప్లీట్ చేసి వస్తేనే NMC ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. అలాగా వ్యాలిడిటీ కోసం ఒక ఎఫెన్షియల్ రెగ్యులేషన్ రిలీజ్ చేసింది, ఒక రెగ్యులేటరీ బాడీ. NMC అనేది ఒక రెగ్యులేటరీ బాడీ. అయితే దాని పాలసీస్ ఏంటి, యూనివర్సిటీ స్టూడెంట్ కూడా ఒక ఓన్ రిస్క్తో ఆ స్టూడెంట్స్ని చెక్ చేసుకోవడం, క్రాస్ చెక్ చేసుకోవడం. ఆ కిర్గిస్తాన్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ కిర్గిస్తాన్ వాళ్ళ పాలసీస్ ఏంటి, మన యూనివర్సిటీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ వైద్య మండలి ఏం చెప్తుంది, అలాగే మన WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ అక్కడ ఇండియన్ ఎంబసీ ఆఫ్ ఇండియా అనేది కిర్గిస్తాన్లో ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది, ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి అక్కడ ఉన్న యూనివర్సిటీకి అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, రికగ్నిషన్స్ ఉన్నాయా, ఎక్రిడియేషన్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకొని దాన్ని ఫాలో అయ్యి ఇక్కడికి రావాలి అని మనకి NMC ఒక గెడ్జెట్ రిలీజ్ చేసింది. స్టూడెంట్ అండ్ పేరెంట్ వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు బాధ్యతగా వాళ్ళ యొక్క ఓన్ బాధ్యతగా అవన్నీ చెక్ చేసుకొని ఏదో కొత్త యూనివర్సిటీకి వెళ్ళి చేసుకుందాము, స్టూడెంట్స్ ఎంతమంది అక్కడ చదువు ఉన్నారు, ఆల్రెడీ సీనియర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మన రాష్ట్రాల నుంచి వెళ్ళిన పిల్లలు ఉన్నాయా, వాళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకొని ఆ యూనివర్సిటీస్ ఎంతవరకు వ్యాలిడిటీ అండ్ ఉందో అన్ని చెక్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిందిగా మా మెడ్ విదేశ్ నుంచి మా కన్సల్టెన్సీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పేరెంట్స్ని, స్టూడెంట్స్ని. ఓకే మేడం. సో సార్, మన RMU యూనివర్సిటీ, రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి అండ్ ఇది మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుందంటారు? మేడం, మా కన్సల్టెన్సీ చూస్ చేసుకునే యూనివర్సిటీ ఏదైనా కానీ
ఆల్ ఆర్గనైజేషన్స్ ఎక్రిడేషన్స్ ఎన్ఎంసీ మ్యాచ్ అవుతున్న యూనివర్సిటీస్ మేము తీసుకుంటాం. 100% రూల్స్ అండ్ ఫాలో అవుతున్న యూనివర్సిటీస్ తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనకి స్టూడెంట్ రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ఒక విద్యార్థి కానీ ఒక పేరెంట్ స్టూడెంట్ పంపిస్తున్నప్పుడు ముందుగా ఆలోచించాల్సింది ఆ కన్సల్టెన్సీ యొక్క ఆథెంటిసిటీ ఎంతవరకు ఉంది, జెన్యూనిటీ ఎంతవరకు ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలాగున్నాయి, ఆ యూనివర్సిటీకి ట్రాన్స్పోర్టేషన్స్ ఎలాగున్నాయి, కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. మేము అక్కడ చదివచ్చాం, మేము అక్కడ మాకు అన్నీ తెలుసు. లాస్ట్ 12 years నుంచి మేము అక్కడ చూస్తున్నాము. అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అని మేము స్టూడెంట్కి మేము చేయాల్సిన న్యాయం మేము చేయగలం. ఎందుకంటే అక్కడ భాష మాకు తెలుసు. స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ చదివితే ఏ టీచర్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, చదివేటప్పుడు కావాల్సిన మనం బుక్స్ కానీ వీడియోస్ కానీ మనం అన్ని పిల్లలకి మనం మనం పిల్లలు మన కన్సల్టెన్సీ 19 సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంబీబీఎస్లో. ఎంబీబీఎస్ 19 సబ్జెక్ట్స్ని ప్రీ క్లినికల్ పారాక్లినికల్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ 2-3 yearsలో ఏం ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, పారాక్లినికల్ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి అనేది మనం పేరెంట్స్కి స్టూడెంట్స్కి మెయిన్గా మనం గైడ్ చేస్తాం. అయితే ఇప్పుడు మన రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనేది బిష్కేక్ రాజధాని క్యాపిటల్ సిటీ కిర్గిస్తాన్లో ఉందన్నమాట. క్యాపిటల్ సిటీలోనే యూనివర్సిటీ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఇండియన్ ఎంబసీ మనకి అతి చేరువలో ఉంటుంది. లైక్ మన యూనివర్సిటీ నుంచి జస్ట్ 1 kilometerలోనే మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ కిర్గిస్తాన్ కానీ క్యాపిటల్ సిటీలో చదవడం వల్ల స్టూడెంట్స్కి ఏమైనా పాస్పోర్ట్స్ పోయినా ఏదైనా పోయినా ఎంబసీ అతి చేరువలో ఉంటుంది. అది కాక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన బిష్కేక్లోనే ఉంటుంది. ఏమైనా ఎమర్జెన్సీలో స్టూడెంట్స్ వెళ్ళాలన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ దగ్గరలో ఉంటాయి మనకి. దానివల్ల బిష్కేక్ క్యాపిటల్ సిటీలో మన యూనివర్సిటీ ఉంది. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనేది బిష్కేక్ క్యాపిటల్ సిటీలో ఉంది. విత్ ఇన్ ద సిటీ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ట్రాన్స్పోర్టేషన్ వల్ల కానీ ఇంకోటి కానీ ఇబ్బందులు ఉండవు. హాస్టల్ ఒక చోట, యూనివర్సిటీ ఒక చోట కాకుండా అతి చేరువలో ఉంటూ విత్ ఇన్ క్యాపిటల్ సిటీ పిల్లలు బస్సు ఎక్కితే కాలేజ్ ముందు బస్సు దిగేటట్టు 10s of kilometers వాక్ ట్రావెల్ చేసే ప్రాబ్లం లేకుండా స్టూడెంట్స్కి మనకి రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది తెలుగు పిల్లలు కంప్లీట్ చేసి విద్యార్థులు బయటకు వచ్చి డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేస్తూ ఇంకొక గెడ్జెట్స్ ఫామ్ చేస్తూ గెడ్జెట్ ఆఫీసర్స్గా పనిచేస్తూ గవర్నమెంట్ అఫీషియల్స్గా పనిచేస్తూ మా యూనివర్సిటీలో ఉన్నారు. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ఆల్ ఎక్రిడేషన్స్ అది ఓన్ గవర్నమెంట్ ఎక్రిడేషన్సే కానీ ఆ దేశంలో ఉన్న కిర్గిస్తాన్ ఎక్రిడేషన్సే కానీ ఇండియాలో ఉన్న ఎన్ఎంసీ రూల్స్కి కానీ 100% సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో మనం టీచ్ చేస్తున్నాము. ఇంగ్లీష్లోనే మన టీచర్స్ కూడా ప్రొఫెసర్స్ అందరూ పిహెచ్డి టీచర్స్ అక్కడ వర్క్ చేస్తారు. వాళ్ళు మార్నింగ్ డాక్టర్స్గా పనిచేస్తూ ఆఫ్టర్నూన్ మన క్లాసెస్ చెప్తారు మన స్టూడెంట్స్కి. అన్ని సబ్జెక్ట్స్ని సాటిస్ఫై చేస్తూ ఇంగ్లీష్ మీడియంలో ఇండియాలో ఏదైతే ఎయిమ్స్ సిలబస్ వాడతారో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఏదైతే వాడతారో ద సేమ్ సిలబస్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము. ఐఎంఏ యూనివర్సిటీలో మనం మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా టైలరింగ్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. సో సార్ మీరు ఏంటంటే లాస్ట్ 12 years నుంచి కూడా ఈ ఇండియన్ స్టూడెంట్స్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మెడ్ విదేశ్ రోల్ ఎలా ఉంటుంది అండ్ మీరు వైస్ డీన్ ఆఫ్ రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ కూడా. సో వాట్ ఈజ్ అండ్ హౌ ఈజ్ యువర్ రోల్ యాజ్ ఎ వైస్ డీన్ అండ్ అలాగే యాజ్ మెడ్ విదేశ్? ఎస్ మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకుంది దాన్ని బట్టి మెడ్ విదేశ్ కన్సల్టెన్సీ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏ రకంగా జస్టిఫై చేస్తుంది అంటే ఇప్పుడు మనకు నీట్లో 25 lakhs మెంబర్స్ చేస్తారు, మనకున్న సీట్స్ 55,000. సో ఆ పాపులేషన్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్కి అసలు టాలీ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఓకేనా, ఇండియాలో సీట్ రాని వాళ్ళకి ఇప్పుడు బీక్యాట్ సీక్యాట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, ఒకప్పుడు ఎంసీఐ ఉండేది, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళేవాళ్ళు చదువుకొని వచ్చేవాళ్ళు. ఎఫ్ఎంజీ చెప్తున్నా, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్, అక్కడ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసి అక్కడ డిగ్రీ తీసుకుని ఇక్కడ ఎగ్జామ్ రాసి వాళ్ళు నీట్ పీజీ రాసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్ఎంసీ ఏం చెప్పిందంటే ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఇద్దరికి కామన్ ఎగ్జామ్, దట్ ఈస్ ఈక్వల్ టు పీజీ ఎంట్రన్స్ అనమాట. దాంట్లో వచ్చే మార్క్స్ బట్టి దాంట్లో వచ్చే సీట్ బట్టి మనకి పీజీ వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసినప్పుడు మెడ్ విదేశ్ కన్సల్టెన్సీ స్టూడెంట్స్కి ఏ రకంగా యాజ్ ఏ వైస్ డీన్ నేను స్టూడెంట్స్కి చేస్తున్న జస్టిస్ ఏంటంటే మనకి day 1 నుంచి మనకి కావాల్సిన సబ్జెక్ట్స్ ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీ, అలాగా ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ మనకి ఎవ్రీ ఇయర్ మనకున్న 19 to 20 సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ 5 yearsని మనం ఇండియన్ ఫ్యాకల్టీస్తో
అలాగే మనకున్న అక్కడ టీచర్స్తో కొన్ని అవసరం ఉంటే కొన్ని టీచర్స్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కొన్ని టీచర్స్ని మనం ఆన్లైన్లో కూడా మనం కండక్ట్ చేసి స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ చాలా ఈజీగా అయ్యేటట్టు మనం ప్రొవైడ్ చేసాం. ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసుకుందాం. మా స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంసీఏ క్లియర్ చేసిన స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. ప్రతి జిల్లాలో మా మెడ్ విదేశ్ కన్సల్టెన్సీ గురించి చెప్పాలంటే నా దగ్గర చదువుతున్న వీళ్ళు చదివి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు చూస్తే చాలా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట. గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలు కానీ, అంటే అతి తక్కువ వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు అనమాట. కోట్ల రూపాయల సీట్లు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు డాక్టర్ అవ్వాలి, వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేసుకుండాలి అనుకునే వాళ్ళు మా దగ్గర ఉన్న పేరెంట్స్, చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ కానీ, చిన్న వాళ్ళు మా దగ్గర చదివిన అంటే రండి మా స్టూడెంట్స్కి, మా కన్సల్టెన్సీస్కి రండి, మా గురించి తెలుసుకోండి, మా పేరెంట్స్తో మాట్లాడండి, మా స్టూడెంట్స్తో మాట్లాడండి, ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన పిల్లలతో మాట్లాడండి. ప్రతి జిల్లాలో, ప్రతి డిస్టిక్లో, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో మాకు ప్రతి అవైలబిలిటీ ఆఫ్ మా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి, మా సర్వీసెస్ బాగుంటాయని తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ స్టూడెంట్కి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఎన్నో కన్సల్టెన్సీస్ ఇక్కడ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి ఒకడు హైదరాబాద్ నుంచి ఒకరు తీసుకెళ్తారు, ఢిల్లీలో ఒకరు తీసుకెళ్తారు, ఢిల్లీ నుంచి ఇంకో కన్సల్టెన్సీ ఉంటుంది, ఇంకో కన్సల్టెన్సీ యూనివర్సిటీకి వెళ్ళాక అక్కడ ఇంకో కన్సల్టెన్సీ ఉంటుంది, యూనివర్సిటీ లోపల ఇంకో కన్సల్టెన్సీ ఉంటుంది. ఇంతమంది కన్సల్టెన్సీస్ స్టూడెంట్స్ మారినప్పుడు ఫీజులు కొంచెం ఇదవుతాయి, ఇంకోటి అవుతాయి. కానీ మెడ్ విదేశ్ కన్సల్టెన్సీ ఇక్కడ నేనే ఉంటా, అక్కడ నేనే ఉంటా. మా కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ, మా ఓన్ ఆఫీస్ మాకు యూనివర్సిటీలో ఉంటుంది. స్టూడెంట్స్ ఏ టైంలో ఏ ఇష్యూ వచ్చినా కానీ మేము వాళ్ళకి మనం ప్రాబ్లమ్స్ ఉంటే మనం సాల్వ్ చేయగలుగుతాము. మనకి అక్కడ పరిస్థితులు అన్నీ మనకు తెలుస్తున్నాయి కాబట్టి మన స్టూడెంట్స్కి మనం జస్టిఫై చేయగలుగుతాము అని నేను మెడ్ విదేశ్ పరంగా చెప్తున్నాను. యాజ్ ఏ వైస్ డీన్ అకాడమిక్ రోల్స్ అనేవి నేనే టేక్ కేర్ చేస్తాను. పిల్లలకు కావాల్సిన కోచింగ్ కానీ, మెటీరియల్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ యూనివర్సిటీ డిగ్రీ అండ్ గ్రాడ్యుయేషన్ వరకు కావాల్సిన అక్కడ ప్రాక్టికల్స్ కానీ, హాస్పిటల్స్ జరిగే ప్రాక్టికల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ జరిగే ప్రాక్టికల్స్ కానీ అది కాలేజే ప్రొవైడ్ చేస్తుంది. సార్ మరి మీ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? మన ఐఎంఈ యూనివర్సిటీ వచ్చేసినప్పటికీ ఇండియాలో ఎంబీబీఎస్ కోసం పిల్లలు 50% మార్క్స్ బైపీసీలో ఉండాలి. ఆ తర్వాత నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. నీట్ క్వాలిఫై అయ్యి స్టూడెంట్స్ ఆ మార్క్స్ లిస్ట్ అన్ని మాకు ప్రొవైడ్ చేస్తే మేము స్టూడెంట్స్కి వీసా ప్రొవైడ్ చేసి పాస్పోర్ట్స్ అన్ని మన కన్సల్టెన్సీ ద్వారా అన్ని మనమే చూసుకుంటాము. పాస్పోర్ట్ కానీ, వీసా కానీ అన్ని మా కన్సల్టెన్సీ చూసుకుంటుంది. జస్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి 1 వీక్ ముందు మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఈ టైం కల్లా మీరు రావాలి అని. అలాగే మేము మా బ్యాచెస్ ఎన్నో తీసుకెళ్ళాము, మా కన్సల్టెన్సీ కోసం అన్ని చూపిస్తాము. పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కావాల్సిన ఫుడ్ అండ్ హాస్టల్ కూడా మన తెలుగు చెఫ్ని అక్కడ పెట్టాము. తెలుగు చెఫ్ మనకి ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేసేటట్టు, ఆంధ్ర ఫుడ్ స్పెషల్లీ మనకి 3 పూటలు ఎలాగైతే ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఇంట్లో కన్నా ఎక్కువ ఐటమ్స్ మనం అక్కడే పెడతాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రికి డిన్నర్ కానీ, ఏదైనా కానీ మనం ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేసేటట్టు ఇక్కడ నుంచి మనం మసాలాస్ అన్ని క్యారీ చేసి స్టూడెంట్స్కి అక్కడ మనం ప్రొవైడ్ చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మాతో పాటు వస్తూ ఉంటారు, ఒక్కోసారి వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. వాళ్ళకి మా కంపెనీ ద్వారా టూరిస్ట్ వీసా ప్రొవైడ్ చేసి ఫ్లైట్ టికెట్స్ అన్ని వాళ్ళకి మనం చేయించి వాళ్ళకి మనం అక్కడ చూపించి మేము చెప్పినవి అక్కడ ఉన్నాయా లేవా అని మా టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ కూడా, పేరెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మన దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ మధ్యతరగతి వాళ్ళు పేరెంట్స్ మన దగ్గర పిల్లల్ని చదివిస్తున్నారు. ఐఎంపీ డాక్టర్లు, చిన్న బిజినెస్ మ్యాన్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ మన దగ్గర కంప్లీట్ చేయించి ఆ స్టూడెంట్స్ కావాల్సిన అంటే అన్నీ మనం వాళ్ళకి బ్యాక్ ఎండ్గా ఉండి మనం ప్రొవైడ్ చేసి స్టూడెంట్స్ని మనం యూనివర్సిటీలో కంప్లీట్ చేపిస్తున్నాం. ఓకే, సో పేరెంట్స్ కి కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేసే ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మన వీసా ప్రొవైడ్ చేస్తాము. పేరెంట్ కెన్ బుక్ హిస్ టికెట్ అండ్ దే కెన్ కమ్. ఓకే, అండ్ హౌ అబౌట్ ద అకామిడేషన్ సార్? అకామిడేషన్ వచ్చేసి మనకు హాస్టల్ ఉంది, విఐపీ హాస్టల్ ఉంది మన దగ్గర. పిల్లలు రూమ్కి 4 పిల్లల్ని మనం అటాచ్డ్ వాష్రూమ్స్తో ప్రొవైడ్ చేస్తాము. హాస్టల్కి అది మన 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన యూనివర్సిటీ హాస్టల్ ఉంటుంది. పిల్లలు డైలీ మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా మంది పిల్లలు క్లాసెస్కి వెళ్ళడానికి, కానీ క్లాసెస్ కూడా మ్యాక్సిమం మన యూనివర్సిటీలో నడుస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ వరకు స్టూడెంట్స్ ఎక్కువ యూనివర్సిటీలోనే ఉంటారు. ఆ తర్వాత స్టూడెంట్స్ ప్రాక్టికల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది హాస్పిటల్స్కి. ఎందుకంటే ప్రాక్టికల్స్ అంటే పేషెంట్స్కి, హాస్పిటల్స్కి స్టూడెంట్ వెళ్ళాలి, కానీ స్టూడెంట్ దగ్గరికి పేషెంట్ రాలేరు. కాబట్టి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి డిపార్ట్మెంట్స్ వైజ్గా పిహెచ్డి టీచర్స్ అక్కడ మనకి టీచ్ చేస్తారు. ఆ టీచ్ చేసిన పేరెంట్స్లోనే, అక్కడ ఉన్న స్టూడెంట్స్లోనే, అక్కడ స్టూడెంట్స్కి మార్నింగ్ వాళ్ళు హాస్పిటల్స్లో డాక్టర్స్గా వర్క్ చేస్తూ
మధ్యాహ్నం వాళ్ళు టీచింగ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి పైన, అక్కడ టీచ్ చేస్తారు అనమాట. ఒక డిసీజ్ తీసుకుందంటే, ఒక టీబీ అనేది తీసుకుందంటే దానికి డయాగ్నోసిస్ ఎలాగా, దానికి స్కానింగ్ ఎలా చేస్తాం, ఇంకోటి చేస్తాం అని ఇంకా టీచర్ కానీ స్టూడెంట్ కానీ ఆ నాలెడ్జ్ కోసం మన బుక్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తాము. దాన్ని ఉద్దేశించుకొని స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ అనేది సెట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాక్టీస్ అనేది 4th and 5th year లో జరుగుతుంది. 3rd year నుంచి పడుతుంది. చాలా మంది కన్సల్టెంట్లు చెప్తున్నారు ఫస్ట్ ఇయర్ డాక్టర్ వెళ్ళిపోతాడు, ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోతాడు, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్తాడు, పేషెంట్ ఎలా చేస్తారు? స్టూడెంట్కి ఏం తెలుసు అని పేషెంట్ యొక్క ప్రాణాన్ని తీసుకొచ్చి చేతిలో పెడతారు. వాళ్ళకి తెలియాలి కదా మినిమం అనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి, బయోకెమిస్ట్రీ ఏంటి, ఒక హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలియాలి, ఒక హార్ట్ యొక్క అనాటమీ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి తెలియాలి, దానికి డిసీజెస్ ఏమొస్తాయి, ఎటువైపు ఏ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి వాటికి, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఒక ఫార్మకాలజీ ఏంటి, ఒక మెడిసిన్స్ ఎలా ఇస్తాం, ఇట్లాగా స్టూడెంట్కి చాలా అర్థం అవ్వడానికి, ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అండి, ఫస్ట్ ఇయర్ దాన్ని ఈ ఫేక్ కన్సల్టెన్సీలు, ఫ్రాడ్ కన్సల్టెన్సీ ఎన్ని మాటలు చెప్తున్నాయంటే అవన్నీ చూసి నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఎట్లాగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కెన్ ట్రీట్ అనేది పేరెంట్ అండ్ స్టూడెంట్ అనేది ఆలోచించుకోవాలి. ఒక మనిషిని ఒకరిని చూడాలంటే ఫస్ట్, సెకండ్, 3rd ఇయర్ మినిమం వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టికల్స్ కావాలి. అట్ ద సేమ్ వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, ఎవ్రీ సెమిస్టర్ మనం 15 days మనం ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తాం. హాస్పిటల్స్కి వెళ్ళాలి వాళ్ళు, అక్కడ నోట్స్ నోటిఫై చేసుకోవాలి. ప్రతిదీ ఒక బ్లడ్ షుగర్ ఎలా చూస్తాము, ఒక బీపీ ఎలా చూస్తాము, ఒక ఇంజెక్షన్ ఎలా చేస్తాము, ఏ నర్వ్ పట్టుకుంటే ఏది ఎక్కడ ఎన్ని నర్వ్స్ ఉంటాయి బాడీలో, ఇవన్నీ మేము చెప్పగలుగుతాం. ఇంజెక్షన్స్ ఎలా చేస్తావు, సెలైన్స్ ఎలా పెడతావు, ఎన్ని డ్రిప్ ఎలా పెడతాయి అనేది మనకు తెలియాలి పిల్లలకి. ఆ విధంగా స్టూడెంట్స్, పేరెంట్స్కి మనం చాలామంది మా స్టూడెంట్స్ ఆల్రెడీ మీకు మా వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, కంప్లీట్ చేస్తున్నాం. హాస్పిటల్స్ కానీ లోకల్ హాస్పిటల్స్ కాడికి వెళ్ళి మన యూనివర్సిటీ ఓన్ హాస్పిటల్లో కానీ ఈ ప్రాక్టీస్ అనేది చేసేది ఉంటుంది మేడం. ఓకే. అండ్ అలాగే సార్ మీరు ఇంటర్న్షిప్ అన్నారు కదా, సో 1 year ఇంటర్న్షిప్ అన్నారు, అది ఎలా? ఇంటర్న్షిప్ అనేది ఆఫ్టర్ ద కోర్స్ అనమాట. ఆఫ్టర్ ద కోర్స్ ఒక అసిస్టెంట్ డాక్టర్గా స్టూడెంట్ పనిచేస్తాడు. ఎక్కడ? అక్కడ కంట్రీలో, ఆ కంట్రీలో చేసి వచ్చి మళ్ళీ ఇండియాలో వచ్చి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇక్కడ కూడా ఇంటర్న్షిప్ చేయాలి. చాలా కన్సల్టెన్సీ మా యూనివర్సిటీలో చేస్తే, మా కన్సల్టెన్సీ స్పెషల్గా చెప్తారు, మా కన్సల్టెన్సీ చేస్తే ఇండియాలో ఇంటర్న్షిప్ లేదండి అంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎన్ఎంసీ ఏం చెప్పింది? ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇంటర్న్షిప్ చేయమంది. ఇది శాసనం. ఎవరు చెప్పినా కన్సల్టెన్సీ నేను చెప్పాను మీ చెప్పాయా కాదు, ఎన్ఎంసీ ఏం చెప్పిందో అది చూడండి. ఎన్ఎంసీ సైడ్కి వెళ్ళండి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోండి. మా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే మీకు ఇండియాలో ఇంటర్న్షిప్ ఉంటుంది సార్ అంటారు. ఆ కన్సల్టెన్సీ ముందు అది ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, ఎన్ని దేశాలు వాళ్ళు పంపించారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది పేరెంట్ అండ్ స్టూడెంట్ అది రీసెర్చ్ అనేది వాళ్ళు చేసుకోవాలి. ఫీజు తక్కువ చెప్పారు, తక్కువ ఫీజులో అయిపోద్ది, 12 లక్షలకు అయిపోద్ది, 15 లక్షలకు అయిపోద్ది, ఓన్లీ ఫీజేనా? కాలేజ్ ఫీజు చెప్తే సరిపోద్దా? హిడెన్ ఛార్జెస్ ఎన్నో ఉంటాయి, వీసాస్ ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, స్టూడెంట్స్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. ఇంకా అంత కోపప్ చేసుకొని మేము చేస్తేనే మాకు 28 lakhs బడ్జెట్ వస్తుంది 5.5 yearsకి. ఇంకా నేను పేరెంట్కి ఇంకొక 1 lakh అటు ఇటు అయిద్దని చెప్తాను, ఇంకా తక్కువ చెప్పాను. ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు, ఇంకా డాలర్ రేట్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది కదా. ఇంకా మీకు ఓన్లీ ఫీజు చెప్తే సరిపోద్దా? ఆ దేశంలో హాస్టల్ మెస్ ఫుడ్ ఎంత కష్టం అయింది, స్టూడెంట్స్ యొక్క ఓన్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ఇది కానీ, వీసాస్ కానీ అన్ని స్టూడెంట్ పేరెంట్ తెలుసుకోవాలి. ఒక కన్సల్టెన్సీ తక్కువ చెప్పారు కానీ వెళ్ళిపోతే 16 lakhs 1-2 yearsలో అయిపోతాయి. వాట్ ఎవర్ 3rd, 4th, 5th year స్టూడెంట్స్ అవి అవ్వక ఎంతోమంది అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు చదువుతారు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు డ్రాప్ అయిపోతారు. అలాగే ఎన్నో కంప్లైంట్స్ ఇండియన్ ఎంబసీకి వెళ్తున్నాయి. ఈ కన్సల్టెన్సీ మాకు తక్కువ చెప్పి తీసుకొచ్చింది సార్, మాకు లోన్స్ వస్తాయని చెప్పింది సార్, బ్యాంక్ లోన్స్ వస్తాయని చెప్పింది సార్, కమ్యూనిటీ లోన్స్ వస్తాయని చెప్పింది సార్, మాకు స్కాలర్షిప్స్ వస్తాయని చెప్పింది సార్. ఏ దేశమో మనకు స్కాలర్షిప్ అవ్వదు, మన దేశమే మన సరిగ్గా ఇవ్వట్లేదు. వేరే దేశం మనకి స్కాలర్షిప్స్ ఎందుకు ఇస్తుంది? యూనివర్సిటీ ఇవ్వచ్చు, మేబీ మెయిట్ స్టూడెంట్ ముందలో ఒక్కడిని తీసి వాడు బాగా చదివాడు అని చెప్పి యూనివర్సిటీ ఇవ్వచ్చు ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. నాట్ ఫస్ట్ ఇయర్లో నీకు స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి పిల్లల్ని మభ్యపెట్టి మా పేరెంట్స్ మోసం చేస్తూ ఫ్లైట్లు ఎక్కిస్తున్నారు, మీకు లోన్ వచ్చేస్తుంది సార్, ఇంకోటి సార్. అలాంటి వాటికి పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ అసలు దాన్ని కేర్ చేయొద్దు. ఆ కన్సల్టెన్సీస్ నుంచి అడగండి ముందు, మేడం మీకు పంపిస్తా అన్నాయి కదా, ఆల్రెడీ ఎవరికైనా లోన్ వచ్చిన వాళ్ళు ఉన్నాయా మా ముందు పెట్టండి. ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్ కానీ వాళ్ళకి ఏమంటారు దేంటి స్కాలర్షిప్స్ కానీ వచ్చినాయి చూపించండి అని. అక్కడ బ్యాంక్స్ లోన్స్ ఇస్తారు, అక్కడ బ్యాంక్స్ మనకి ఏ పర్పస్ మీద ఇస్తాయి? మనం వెళ్ళేదే స్టడీ వీసా మీద, మనకు స్టూడెంట్కి వెళ్తున్నాం, మన మీద బ్యాంక్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? అది మనం ఆలోచించాలి. అది మన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించి, అంటే ఇలాంటి మోసాలకి గురి అవ్వకుండా, అంటే మధ్యలోనే
కెరియర్ని స్పాయిల్ చేసుకుంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అది మెడ్ విదేశ్ కన్సల్టెన్సీ ద్వారా. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక బెస్ట్ చాయిస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని చెప్తూ ఉంటారు. సో వై, అసలు ఏంటి కారణం ఏంటి? నీట్లో 25 lakhs మెంబర్స్ రాసి ఎగ్జామ్ 12 lakhs క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ కోసమే కదా బైపీసీ చేసేది స్టూడెంట్స్. సీట్ కాక 12 lakhsలో 50,000 సీట్స్ ఉండి మిగతా 11.5 lakhs స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి? బీక్యాట్ సీక్యాట్ ఇంత కాస్ట్లీ కాంపిటీషన్ పెట్టుకుంటే కన్నా ఇంత పే చేసే కన్నా ఎంబీబీఎస్ అబ్రాడ్లో తక్కువ ఫీజులో ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో ఫీజు పే చేసుకొని స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళి చదువుకొని రావచ్చు. ఇక్కడ కోటిన్నర ఖర్చు పెట్టినా అక్కడ 25 to 30 lakhs ఖర్చు పెట్టినా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని స్టూడెంట్స్ సేమ్ కేటగిరీలోకి వస్తున్నారు. ఇంకోటి, ఇండియాలో సీట్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఎగ్జామ్స్ కానీ అన్నీ రాసిన తర్వాత డిగ్రీ ఇస్తున్నారు. అబ్రాడ్ అలాంటి క్రైటీరియా ఏం పెట్టలేదు. అబ్రాడ్లో అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే డిగ్రీ ఇస్తున్నారు. స్టూడెంట్ గ్లోబల్లీ రికగ్నైజ్ డిగ్రీ. యుఎస్ఎంఎల్ఏ రాసి యూఎస్ వెళ్ళాలన్నా, ల్యాబ్ రాసి యూకే వెళ్ళాలన్నా, ఏఎంసీ ఆస్ట్రేలియన్ ఎగ్జామ్స్ కానీ ఏది రాసుకోవాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ దేశం వెళ్ళాలన్నా ఆ డిగ్రీ వ్యాలిడిటీ ఉంది. అట్ ద సేమ్ ఇండియా కూడా వ్యాలిడిటీ ఉంది. బట్ నా ఇంటెన్షన్ ఏం చెప్తున్నానంటే, ఇంత తక్కువలో అవుతున్నప్పుడు మీ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎంబీబీఎస్ అనే క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇండియాలో మనకు డాక్టర్స్ నీడ్ ఉంది. డాక్టర్స్ క్రైటీరియా గూగుల్ చేయండి, ఒక 100 మందికి ఎన్ని డాక్టర్స్ ఉన్నారు అనేది మీరు చెక్ చేయండి. మన పాపులేషన్ బట్టి, మనకున్న డాక్టర్స్ అవైలబిలిటీ బట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లోకల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ చూడండి. అది ప్రైవేట్లో అబ్రాడ్ చదివచ్చాడా ఇండియాలో చదివచ్చాడా అనేది క్రైటీరియా ఏం లేదు. పేషెంట్ వచ్చి అడుగుతాడా మీరు ఎక్కడ చదివారు సార్, ఏ యూనివర్సిటీ అండి, మీరు దేంట్లో టాప్గా చదివారంటే ఏం అడగదు. పేషెంట్ మనం నమ్మొస్తాడు, ఆయనకి మనం న్యాయం చేయాలి. అది అలాగా అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎందుకు ద బెస్ట్ అని నేను అంటున్నానంటే, ఇండియాలో 30 to 40 జస్ట్ 5%కి సీట్స్ ఉన్నాయి. బట్ ఎవ్రీ ఇయర్ 25,000 to 30,000 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో అబ్రాడ్ వెళ్తున్నాయి చదువుకోవడానికి. ఎందుకంటే ఇండియాలో సీట్స్ రాలేదని ఈ ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఉన్న వ్యాలిడిటీ చూసుకొని అక్కడికి వెళ్ళి పిల్లలు చదువుకొని కంప్లీట్ చేసి వస్తున్నారు. అట్ ద సేమ్ పర్స్పెక్టివ్గా ఇండియాలో మనకున్న పాపులేషన్కి, మనకుండే అవైలబిలిటీ ఆఫ్ సీట్స్కి మనకు సెట్ అవ్వట్లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం 2.5 lakhs స్టూడెంట్స్ పెరుగుతుంది అనమాట కాంపిటీషన్. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఒక ఈ ఇయర్ సీట్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ సీట్ కోసం లాంగ్ టర్మ్కి వెళ్తున్నారు. నేను చదువుకున్నప్పుడు 2013లో మా టైం నుంచి నీట్ స్టార్ట్ అయింది. అప్పుడు మేము 4.5 lakhs to 5 lakhs మెంబర్స్ వేస్తాం అప్పుడు ఎగ్జామ్. ఈరోజు 25 lakhs మెంబర్స్ వేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 2.5 lakhs అనేది కాంపిటీషన్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళే కానీ, కొత్తగా వచ్చిన స్టూడెంట్సే కానీ, ఇలా కాంపిటేటివ్ వేస్లో స్టూడెంట్ ఇయర్స్ వేస్ట్ చేసుకుంటే కన్నా మనం ఎన్నో కోచింగ్ సెంటర్స్ చూస్తాం, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది సార్ మీకు సీటు అని మనకి భరోసా ఇచ్చి తీస్తున్నారు. కానీ కాంపిటీషన్ ఎంత పెరుగుతుంది. మొన్న వచ్చిన ఫిజిక్స్ పేపర్కి స్టూడెంట్స్ అసలు చాలా ప్యానిక్ అయ్యారు, చాలా టఫ్గా ఇచ్చారు. ఫిజిక్స్ బయాలజీలో ఉన్న సబ్జెక్ట్సే కానీ, జువాలజీలో ఉన్న సబ్జెక్ట్సే కానీ 2 సబ్జెక్ట్స్ కొంచెం ఈజీ చేస్తున్నారు, 2 సబ్జెక్ట్స్ హార్డ్ చేస్తున్నారు. దీనివల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. యూనివర్సిటీస్ కూడా, కాలేజెస్ కూడా సీట్లు కోటి రూపాయలకు అమ్ముకోవాలని చూస్తాయి, కానీ ఫ్రీ సీట్ మీకు నాకు ఇవ్వాలని ఎందుకు అలా ఇస్తారు? స్టూడెంట్ పేరెంట్స్ అది ఆలోచించాలి. అంటే కాంపిటీషన్ అలా ఉంది. పాపులేషన్ వల్ల, మనకున్న అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ వల్ల స్టూడెంట్ ఆలోచించుకోవాల్సింది. అది అబ్రాడ్లోకి వెళ్ళి ఏ యూనివర్సిటీలో ఆల్రెడీ చదివించిన పిల్లలు ఉన్నా, ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే జెన్యున్గా మనకి హెల్ప్ అవుతుంది అనేది మనం చూసుకొని స్టూడెంట్స్ అక్కడ ఉన్న కన్సల్టెన్సీని, అక్కడ ఉన్న యూనివర్సిటీని, అక్కడ ఉన్న కంట్రీని, వ్యాలిడ్ కంట్రీని, అంటే వ్యాలిడ్ కంట్రీ ఇన్ ద సెన్స్ ఆ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్న కంట్రీని, వ్యాలిడ్ యూనివర్సిటీ అంటే ఎన్ఎంసీ చెప్పిన గెజెట్లో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్న 4A కాజ్ 4AB అని ఏదైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేవో చూసుకొని స్టూడెంట్ కొంచెం రీసెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్ ఏంటి అంటే, ఇప్పుడు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే ఇండియాలో అంత వాల్యూ ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. ఈజ్ ఇట్ ఎ మిత్ ఆర్ ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్? అఫ్ కోర్స్ ఇట్స్ ఎ మిత్ మేడం. మీ వండి మా స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళని చూపిస్తాను. యశోద హాస్పిటల్ కానీ, ఏఐజీ హాస్పిటల్ కానీ, కాంటినెంటల్ హాస్పిటల్లో కానీ మన స్టూడెంట్స్ డిఎంఓగా, డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్గా నా స్టూడెంట్స్ని 40-50 మంది నేను జాయిన్ చేశాను. మేము చెప్పి రిక్వెస్ట్ చేసే వాళ్ళని అక్కడ జాబ్ చేసిన వాళ్ళు మేము చూపిస్తాం. గవర్నమెంట్ డాక్టర్స్గా అండ్ గెజెట్ ఆఫీసర్స్గా అట్లాగా కొన్ని వాళ్ళకి వచ్చిన అవైలబిలిటీ బట్టి, సీట్స్ బట్టి నీట్ పీజీ చేస్తూ ఇంటర్నల్ మెడిసిన్లో, సర్జరీలో టాప్గా ఉండి, పీడియాటిక్స్ చేసి
పీజీ చేసి సెటిల్ అయిన పిల్లలు చాలామంది మా దగ్గర ఉన్నారు మేడం. మీరు అంటే అది మిత్ మేడం. ఇప్పుడు ఏంటంటే ఈ కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఇండియాలో ఉన్న సీట్స్కి వేట్లుకి రావట్లని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఇండియాలో ఉన్న కాలేజెస్ ఇది ఫామ్ చేసిన ఇది అనమాట. ఇండియాకి అబ్రాడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీకు కంపేర్ టు ఇండియన్ స్టూడెంట్ని అబ్రాడ్ స్టూడెంట్ ఒక దగ్గర పెట్టి నాలెడ్జ్ గా చెక్ చేస్తే జస్ట్ 19 to 20 డిఫరెన్స్ అంతే. మనం అందుకనే ఇండియా నుంచి కూడా మనం కొన్ని టాప్ ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, లైక్ గైనకాలజీ లాంటి పెద్ద పెద్ద సబ్జెక్ట్స్కి టీచర్స్ని మనం ఇక్కడిని తీసుకెళ్తాం. లైక్ క్లినికల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి లాస్ట్లో ఉన్న 4-5 సబ్జెక్ట్స్ పిఎస్ఎం కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడం కోసం మనం టీచర్స్ని ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ మనం కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అబ్రాడ్. టాప్ పెయిడ్ ఫ్యాకల్టీని మనం తీసుకెళ్తున్నాం. అర్థమైందా మేడం? పేషెంట్ ఏం అడగడం, మీ మేడం మీరు ఎక్కడ చదివారు, అబ్రాడ్లో చదివచ్చా, నన్ను చూస్తున్నాయి కదా, నా చేయి పట్టుకున్నాయి కదా అని ఏం అడగడం. మన నాలెడ్జ్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అది మన నాలెడ్జ్ బట్టి పేషెంట్ యొక్క ఇన్పుట్ కానీ ఏదైనా ఉంటుంది. సార్, ఇప్పుడు ఇది ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అండ్ ఇయర్లీ ఎన్ని ఇంటేక్స్ ఉంటాయి? మేడం, మన రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి 2 ఇంటేక్స్ ఉంటాయి ఇయర్లీ. సెప్టెంబర్ ఇంటేక్ ఒకటి, ఫిబ్రవరి ఇంటేక్ ఒకటి. మనకి టైం వచ్చేసినప్పటికీ ఆగస్ట్ 25th వరకు మనం సీట్స్ తీసుకుంటాము. ఆల్రెడీ మనకి యూనివర్సిటీకి చాలా వరకు క్లోజ్ అయిపోయింది. మనకి ఇచ్చిన కోటా ప్రకారం మన కన్సల్టెన్సీకి ఉన్నది ఆల్రెడీ అయిపోయినాయి. ఇట్లా లాస్ట్ సీట్స్ ఉన్నాయి, మనకి ఫైనల్ సీట్స్ ఉన్నాయి. ఆర్ఎంఈ యూనివర్సిటీలో వచ్చేసినప్పటికీ మనకి ఆంధ్ర, తెలంగాణ నుంచి దగ్గరగా 100 మెంబర్ స్టూడెంట్స్ చదువుతున్నాయి అక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇండియా నుంచి ఇండియా వచ్చేసినప్పుడు 700 to 800 స్టూడెంట్స్ ఉన్నారు. మనకి 5 to 6 బ్యాచెస్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ అయినాయి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకొని పిల్లలు ఇండియా వచ్చి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పాస్ అయిన ఎఫ్ఎంజీ పాస్అవుట్స్ కూడా ఉన్నారు. ఎఫ్ఎంజీ పాస్అవుట్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ బిష్కెక్ క్యాపిటల్ సిటీలో, ఆల్రెడీ నేను చెప్పాను బిష్కెక్ క్యాపిటల్ సిటీలో ఉంది. క్యాపిటల్ సిటీలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా చాలా యూస్ అనేది ఉంది. పిల్లలు ఫారెన్ అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళకుండా, లాట్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయకుండా స్టూడెంట్ ఒక యూనివర్సిటీకి హాస్టల్కి దగ్గరలో ఉంటూ మనకి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ అనేది పిహెచ్డి డాక్టర్స్ కానీ మనకి రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఎలాగైతే ఉందో ఇన్నోవేటివ్గా ఉంటుంది అక్కడ. స్టూడెంట్స్కి ల్యాబ్సే కానీ, ఎనాటమీ మ్యూజియంసే కానీ, స్పెసిమెన్సే కానీ అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. ప్యాథాలజీకి సంబంధించి ప్యాథోజెన్సిస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ మనకి ఎవ్రీ టైం మనకి యూనివర్సిటీలో కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. అకార్డింగ్ టు ద హెల్త్ ఇష్యూస్ వస్తున్న ఒక టాపిక్ తీసుకొని దానికి స్టూడెంట్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. ఒక కామన్గా పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇండియన్ నుంచి కొన్ని డాక్టర్స్ కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ కానీ అక్కడున్న ప్రాబ్లమ్స్కి కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. అది అకార్డింగ్ టు ద కంట్రీ, అకార్డింగ్ టు ద టెంపరేచర్, కొన్ని విధమైన డిఫరెంట్ డిసీజెస్ కొన్ని చోట్ల ఉంటాయి. మనకి ఇండియాలో కొన్ని డిఫరెంట్ డిసీజెస్ ఫేమస్ ఉంటాయి, అక్కడ కొన్ని డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళకి జరుగుతున్న క్రైటీరియా కానీ ఎన్నో సెమినార్స్ మనకి కండక్ట్ అవుతాయి. దీనివల్ల స్టూడెంట్కి పేరెంట్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. సో గ్రూప్కి ఎంతమంది స్టూడెంట్స్ని పంపిస్తారు? గ్రూప్కి మనం 15 స్టూడెంట్స్ మనం యాడ్ చేస్తాము. ఎవ్రీ గ్రూప్ 15 స్టూడెంట్స్ మనం యాడ్ చేస్తాము. ఎనాటమీ, ఫిజియాలజీ క్లాసెస్ జరిగినప్పుడు లెక్చర్ మాత్రం అందరికి ఒకేసారి జరుగుతుంది. 15 to 20 స్టూడెంట్స్ మాత్రం గ్రూప్కి ఉంటారు అనమాట. ఆల్ మన తెలుగు పిల్లలనే మనం ఉంటాము. వాళ్ళు గ్రూప్గా క్లాసెస్ అటెండ్ చేస్తారు. లెక్చర్కి మాత్రం ఆల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ మొత్తం అటెండ్ చేస్తుంది. లెక్చర్ మాత్రం కామన్గా జరుగుతుంది. గ్రూప్స్ మాత్రం క్లాసెస్ డిఫరెంట్ సెక్షన్స్లో ఉంటాయి. మనకు కావాల్సిన మెయిన్ సబ్జెక్ట్స్నే మనం టార్గెట్ చేసి పిల్లలకి మనం చదివిస్తాము. 19 సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. టాపిక్ వైజ్ ఎవ్రీ వీక్లీ క్లాసెసే కానీ లెక్చర్సే కానీ స్టూడెంట్కి ఇంకా త్రూఅవుట్ 1 అవుతుంది. అట్ ద సేమ్ ఇండియా వచ్చిన తర్వాత మన కన్సల్టెన్సీ ద్వారా స్టూడెంట్స్కి లోకల్గా ఉన్న హాస్పిటల్లో మనం టైఅప్ అయ్యి స్టూడెంట్స్కి మనం ప్రాక్టికల్ క్లాసెస్ ఇక్కడ కూడా కండక్ట్ చేపిస్తాము. వచ్చిన తర్వాత ఒక 20 days కానీ 2 months ఆఫ్ హాలిడేస్లో ఒక 20 days నుంచి ఒక 3 weeks మనం ప్రొవైడ్ చేస్తాము. స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నారు, సపోజ్ ఈరోజు ఈ పేషెంట్ని చూసాము, ఒక డాక్టర్ దగ్గర సైన్ చేయించుకొని సపోజ్ ఈరోజు బ్లడ్ షుగర్ చూసాము, లేక బీపీ చెక్ చేసాము, లేదంటే ఈరోజు స్టిచెస్ వేసాము, లేదంటే ఈరోజు టెంపరేచర్ ఎలా ఉంటుంది, పేషెంట్ ఏ టైంలో ఎలా ఉంటాడు, లైక్ ఈ క్యాజువాలిటీలో వర్క్ చేయడం, హాస్పిటల్లో వైటల్స్ ఎలా ఉంటాయి చెక్ చేయడం, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక స్టూడెంట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాడు. మనం బుక్ కూడా మన యూనివర్సిటీ నుంచి ఇస్తాం అనమాట. ఈ 5 years పాటు వాడు కావాల్సిన అంతా దాంట్లో రాసుకుని స్టూడెంట్ అంటే ఎట్లాంటి మన కోచింగ్ మనకి ప్రొవైడ్ చేశారు ఇవన్నీ రాసుకుని అక్కడ డాక్టర్తో సైన్ చేయించుకోవాలి. ఓకే, ఈ రోజు నేను నేర్చుకున్నాను ఆ డాక్టర్తో సైన్ చేయించుకొని మనకి యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి. అంటే ఇండియా వచ్చిన తర్వాత కూడా టైం వేస్ట్ చేసుకోకుండా స్టూడెంట్స్ ఒక 20 days ఫ్యామిలీతో గడిపిన ఒక 20 days టైం పెట్టుకొని
అక్కడ లోకల్ హాస్పిటల్లో ఎక్కడైనా చేస్తే మేము ఇంకా ప్రొవైడ్ చేసిన హాస్పిటల్స్లో కానీ ఆ కోచింగ్ అనేది ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అది తీసుకొని స్టూడెంట్ ఇక్కడ ఐ మీన్ బెనిఫిట్ అది ఇవన్నీ చాలా బెనిఫిట్ అవుతాయి మేడం స్టూడెంట్కి. ఓకే. సో సార్ ఇప్పుడు త్రూ అవుట్ ద కోర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో 5.5 years, సో ఈ టైంలో స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే లైక్ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమన్నా నెసెసిటీస్ ఉన్నా కూడా సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మా కన్సల్టెన్సీ పర్సన్ ఎప్పుడు యూనివర్సిటీలో అవైలబిలిటీ ఉంటాయి మేడం. నేను ఆల్మోస్ట్ 7 to 8 months అక్కడే ఉంటాను. ఈ 2-3 months మన మార్కెటింగ్ టైంకి ఇండియా వస్తాము. నేను మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటాం. మా వైఫ్ కూడా డాక్టర్, ఆమె కూడా కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేయడం కానీ స్టూడెంట్స్కి కావాల్సిన అంటే వీ అండర్స్టాండ్ వాట్ స్టూడెంట్ నీడ్స్ అనేది మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేసేస్తాం. ఏది స్టూడెంట్కి కావాలి, ఎక్కడ సమస్య వస్తుంది మేము అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. అట్ లాస్ట్ ఏమైనా ఉన్న ఇష్యూ ఎంత ఉందా, మేము ఎంత సర్వీస్ ఇచ్చినా కానీ సంథింగ్ విల్ బి దేర్. అది కూడా చేయడానికి మా పర్సన్ ఉంటారు. అట్ ద సేమ్ నేను కూడా అక్కడ అవైలబిలిటీలో ఉంటాను. డైలీ యూనివర్సిటీకి వెళ్తాను. నా ఆఫీస్ ఉంటుంది, స్టూడెంట్స్ నా ఆఫీస్కి వస్తారు, నాతో మాట్లాడతారు. స్టూడెంట్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా నేను వాళ్ళకి రెక్టిఫై చేస్తాం. అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ ఫుడ్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ స్టూడెంట్కి మేము అవైలబిలిటీలో అక్కడ ఉంటాము. స్టూడెంట్ పేరెంట్ 24/7 నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు నాకు ఫోన్ చేయొచ్చు. ఏ ఇష్యూ అయినా కానీ నేను వాళ్ళకి పట్టించుకుంటాను. ఇప్పుడు గర్ల్స్ స్టూడెంట్స్ అమ్మాయిలు కూడా వెళ్తూ ఉంటారు కదా, సో అమ్మాయిలకి సంబంధించి మీరు అన్నట్లు మీ వైఫ్ కూడా డాక్టరే కాబట్టి అక్కడే ఉంటారు కాబట్టి సో షీ ఈజ్ అవైలబుల్ ఫర్ దెమ్. ఎస్ మేడం, మనం హాస్టల్స్ కూడా మనం సపరేట్గా ప్రొవైడ్ చేస్తాము. గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉంటుంది. ఈవెన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేసేటప్పుడు బాయ్స్ గర్ల్స్ సపరేట్గానే ఉంటుంది. గర్ల్స్కి ఒక గ్రూప్ వేస్తాము, బాయ్స్కి ఒక గ్రూప్ వేస్తాము. ఎందుకంటే ఇప్పుడు చదివేటప్పుడు పేషెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఉండడం వేరు, ఒక అబ్బాయి ఉండడం వేరు. అది డిఫరెన్షియాలిటీ ఉంటుంది అన్నమాట. అలాంటి ఏమీ డిఫరెన్సెస్ లేకుండా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తాము. స్టూడెంట్స్ వెళ్తారు, అక్కడికి చదువుకుంటారు, ప్రాక్టికల్స్ అటెండ్ అవుతారు. ఎవ్రీ సెమిస్టర్ కంప్లీట్ చేయాలి. ఇండియాలో వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ చేయాలి. ఇలా 5.5 years కంప్లీట్ అయినప్పుడు 19 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకొని కోచింగ్ తీసుకొని ఆన్లైన్ యాప్స్ కూడా మనం ఇస్తాము. ఆన్లైన్ యాప్స్లో ఒక యూజ్ ఒక టాపిక్ జరిగిందంటే స్టూడెంట్ కనుక మిస్ అయితే క్లాస్, ఆ టాపిక్ అవైలబిలిటీ ఉంటుంది దాంట్లో. స్టూడెంట్ ఎప్పుడైనా అది ఓపెన్ చేసుకొని అది చదువుకునేటట్టు, ఆ చదువుకున్న తర్వాత కూడా దానికి MCQs చేసేటట్టు మన దగ్గర మనం యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇదేంటంటే ఈ 19 సబ్జెక్ట్స్ని ఎండ్ ఆఫ్ ద స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యేటప్పటికి ఒక నాలెడ్జ్తో వస్తారు స్టూడెంట్. ఏదో వెళ్ళామా చదివామా చూసుకుందామా వచ్చామా కాదు. ఆ యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు, దాంట్లో ఎంతమంది FMG పాస్ అయ్యారు. ఒక స్టూడెంట్ కష్టపడతాడు కానీ యూనివర్సిటీ సపోర్ట్ కూడా ఉండాలి. అలాగే కన్సల్టెన్సీ సపోర్ట్ కూడా ఉండాలి. దేశంలో తీసుకెళ్ళాము, అక్కడ వదిలేసాం, ఇక్కడ వచ్చేసాం అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్స్ అంతా అదే చేస్తారు. తీసుకెళ్ళి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు. మీ అమ్మాయికో మీ అబ్బాయికో సమస్య వచ్చింది, మీ ఫోన్ చేస్తారు, ఆ కన్సల్టెంట్ ఇక్కడే కూర్చుంటాడు. ఆయన ఇంకోటి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ ఎత్తారు, వాళ్ళు ఫోన్ ఎత్తారు. పిల్లలు అక్కడ స్టూడెంట్కి జస్టిఫై అవుతుందా? అక్కడ ప్రాబ్లం ఎవరు రెక్టిఫై చేస్తారు? మా కన్సల్టెన్సీ అలా కాదు. ఇక్కడ మేము ఉంటాం, అక్కడ మేము ఉంటాం. మా యూనివర్సిటీ సైట్లో మా పేజ్ చూడండి, మా కంపెనీ పేజ్ చూడండి, మా యూనివర్సిటీ ఉన్న మా సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఆల్రెడీ చదువుతున్న పిల్లలతో మాట్లాడండి, పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. పేరెంట్ అదంతా రీసెర్చ్ చేయాలి, హోంవర్క్ చేయాల్సిందే ఇదంతా. అది సార్ ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీలో ఎవరైతే స్టూడెంట్స్ పర్సూ చేస్తున్నారో అక్కడ కిర్గిస్తాన్లో వాళ్ళని ఇప్పుడు రాబోయే బ్యాచ్ స్టూడెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ అలాగే మన కన్సల్టెన్సీ సర్వీసెస్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఏంటి ప్రొసీజర్? ఎస్ మేడం, ఇప్పుడు మన స్టూడెంట్స్ మన దగ్గర చదువుతున్న పిల్లలు, ఇప్పుడు కొత్తగా జాయిన్ చేస్తున్న పిల్లలు మన ఆఫీసెస్కి వస్తారు. కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మన స్టాఫ్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ నెంబర్స్. మనకు ప్రతి జిల్లాలో స్టూడెంట్స్ ఉన్నాయన్నమాట. మీ ఏ జిల్లా అయినా తీసుకోండి, అక్కడి నుంచి చదువుతున్న పిల్లలు కానీ కంప్లీట్ చేసిన పిల్లలు కానీ కాన్ఫిడెంట్గా మన గురించి మాట్లాడే మన సర్వీసెస్ గురించి వాళ్ళు తెలియజేస్తారు. ఆల్రెడీ చదువుతున్న పిల్లలు కానీ అక్కడ చదువుతున్న వాళ్ళు అట్ ద సేమ్ ఇక్కడ ఇండియాలో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర కన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి తెలుసుకోవచ్చు. స్టూడెంట్ పేరెంట్ అవసరం ఉంటే వాళ్ళని మీట్ కూడా అవ్వచ్చు. మన పిల్లల భవిష్యత్తు కన్నా కాదుగా, పేరెంట్ వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ మన స్టూడెంట్స్ కూడా అక్కడ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏంటి, యూనివర్సిటీలో చదువుతున్న సబ్జెక్ట్స్కి కావాల్సిన కన్సల్టెన్సీ సపోర్ట్ ఎలా ఉంది, యూనివర్సిటీ సపోర్ట్ ఎలా ఉంది అన్నీ కూడా తెలుసుకోవచ్చు. పిల్లలు 12 months ఆఫ్ ఇయర్లో 10 months అక్కడ కోచింగ్ తీసుకుంటారు. స్టడీస్ ఉన్నాయి, స్టడీస్లో ఉంటారు. 10 months అక్కడ చదువుతారు, 2 months హాలిడేస్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు లోకల్ హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు చాలా బిజీ ఉంటారు. వాళ్ళని మనం నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము. కన్సల్టెన్సీ కూడా చూస్ చేసుకునేటప్పుడు పేరెంట్ కూడా అట్ ద సేమ్ ఈ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా, చెప్పినవి అన్నీ ఒకటి జరుగుతున్నాయా లేదా అని
క్రాస్ చెక్ చేసుకొని మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు మేడం. సో చూసారు కదండి, మనకి డాక్టర్ మోహన్ చంద్ర వారు వైస్ డీన్ ఆఫ్ రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ డైరెక్ట్గా వారే మనతోటి ఇంతసేపు మాట్లాడారు అండ్ మనకి కావాల్సిన సలహాలు సూచనలు అన్నీ కూడా అందించారు. అండ్ అలాగే వాళ్ళ కన్సల్టెన్సీ ఏదైతే మెడ్ విదేశ్ ఎడ్యుకేర్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో కన్సల్టెన్సీలో అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజెంట్ అయితే అడ్మిషన్ కూడా జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఫ్యూ సీట్సే మిగిలి ఉన్నాయని చెప్పారు, ఫైనల్ సీట్స్ అని చెప్పారు. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా డీటెయిల్స్ ఎక్స్ట్రాగా కూడా కావాలంటే కూడా మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యారు అని అంటే మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే డాక్టర్ గారు చెప్పినట్లు డైరెక్ట్గా పేరెంట్స్ తోటి అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ అక్కడ పర్స్యూ చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబుల్ ప్రైస్లో అందిస్తున్నారు మనకి. అండ్ 11 ఇన్స్టాల్మెంట్స్లో కూడా త్రూ అవుట్ ద 5.5 years కోర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో 11 ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేసుకునేంత గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి నిజంగా. సో మరిన్ని డీటెయిల్స్ కనుక్కోవాలి అని అంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎంబీబీఎస్ అబ్రాడ్లో పర్స్యూ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.